వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరికని చౌరస్తా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 27 కోట్ల రూపాయల విలువైన షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులను సింగరేణి సంస్థ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని వివరణ అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యత, నిర్మాణ వేగం, పారదర్శకతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరికని ప్రజలకు ఆధునిక వాణిజ్య సదుపాయాలు కల్పించడమే ఈ షాపింగ్ కాంప్లెక్స్ లక్ష్యం అని, ఇది ఒకవైపు నగర అభివృద్ధి కోసం దోహదం చేస్తే మరోవైపు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. ఇతర అభివృద్ధి పనులతో పాటు ఈ ప్రాజెక్టు కూడా నగర ముఖ చిత్రాన్ని మార్చుకున్నదని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు అందించడమే మా ప్రభుత్వ ధ్యేయమని, సింగరేణి మున్సిపల్ అధికారులతో సమన్వయం కలిగిన విధంగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. సింగరేణి అధికారులు, మున్సిపల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. పనుల పురోగతిపై అధికారులు ప్రజలకు టాయిలెట్స్ వరకు కొట్టేయాలి. అంత ఎక్స్టెండ్ చేస్తారో దీనికి అందం వస్తుంది సార్. టాయిలెట్ కాకుండా లాస్ట్ కార్నర్ బ్లాక్ సార్, ఈ కార్నర్ బ్లాక్ దగ్గర వస్తే ఇటు మళ్ళీ అటు ఉన్నది. ఈ క్వార్టర్స్ అని కూడా చేయాలి సార్. అప్పుడు వన్ సైడ్ ఇలా సరిపడా చిన్న ఇళ్ళ వరండా అనేది దేనికైనా మ్యాండేట్. పార్కింగ్ లాస్ట్ ఇచ్చిన మనకు వీళ్ళ చిరు వ్యాపారం జరుగుతుంది, అడ్డా అయిపోతుంది. ఈ క్వార్టర్స్ చూసేస్తేనే ఒక లైన్ అంతా కూడా ప్రాపర్ జోన్ పార్కింగ్. ఇక్కడ చిన్న చిన్న స్టార్ట్ చేసి ఫుడ్ కోర్ట్ ఇది కంపల్సరీ సార్. ఈ తర్వాత కంప్లీట్ మార్కెట్ మార్కెట్కి అయిపోతే చిరు వ్యాపారులందరికీ కూడా బిజినెస్ సెటిల్ కాకుండా ఆల్టర్నేట్ ఫుడ్ కోర్ట్స్, స్టాఫ్స్ కనబడతారు. ఇప్పుడు మన ఎంటర్ స్పేస్ కూడా సేమ్ టైల్స్ వచ్చి స్పేస్ ఆ రోడ్లోకి వెళ్ళి వచ్చినంటే పార్కింగ్ కూడా గోఫర్ ప్రైవేట్ ఏమంటారు సాయి బజార్ పార్కింగ్ రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు వాళ్ళకు వస్తారు.